డియర్ ఫ్రెండ్స్, మీరు ఢిల్లీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మీరు డిగ్రీ పూర్తి చేశారా? పీజీ డిప్లొమా పూర్తి అయిందా? డిప్లొమా ఇన్ జర్నలిజం చేశారా? ఐటీఐ చేశారా? ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? 10వ తరగతి ఉత్తీర్ణత అయ్యారా? ఇందులో ఏవి పూర్తి చేసినా మీకు 25,000 నుండి 2,08,700 వరకు మీకు జీతభత్యాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని సాహిత్య అకాడమీ, మినిస్టర్ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉండే నేషనల్ అకాడమీ ఆఫ్ లిటరేచర్ సాహిత్య అకాడమీలో ఈ ఉద్యోగాలు ఉంటాయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం పూర్తి వివరాలను చూసినట్టయితే, మీరు కనుక ఉద్యోగంలో చేరాలనుకుంటే ఇదిగో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడండి. ఓకే, సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ లిటరేచర్, రవీంద్ర భవన్ 35, ఫిరోజ్ షా రోడ్, నయా ఢిల్లీ 110001. ఎస్, ఇందులో ఉన్నటువంటి నోటిఫికేషన్ డిప్యూటీ సెక్రటరీ ఆన్ రిజర్వ్, వీటికి 67,000. అండర్ రీజనల్ సెక్రటరీ మూడింటికి కూడా, ఒకటి అన్ రిజర్వ్ డిప్యూటీ సెక్రటరీ, ఒకటి ఎస్సీ రిజర్వ్. ఈ రెండు కూడా ఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేయాలి. వీరికి 67,700 బేసిక్ ఉంటుంది, 2,08,700 పే స్కేల్. అదేవిధంగా రెండో దానికి కూడా. ఇక థర్డ్ వన్ రీజనల్ సెక్రటరీ, ఈ రెండు అన్ రిజర్వ్లో ఉన్నాయి. దీనికి 67,700 టు 2,08,700. ఒకటి రీజనల్ ఆఫీస్ ముంబైలోను, ఒకటి రీజనల్ ఆఫీస్ బెంగళూరులోను పోస్టులు ఉన్నాయి. ఇకపోతే అసిస్టెంట్ ఎడిటర్ అన్ రిజర్వ్, దీని 56,100 టు 1,77,500 వరకు హెడ్ ఆఫీస్ ఢిల్లీలో వర్క్ చేయాలి. పబ్లికేషన్ అసిస్టెంట్ 1, ఇది 35,400 టు 1,12,400 హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ. సబ్ ఎడిటర్ ఇన్ ఇంగ్లీష్, ది అన్ రిజర్వ్ 1, 35,400 టు 1,12,400 న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్లో వర్క్ చేయాలి. ఇక ప్రోగ్రామ్ అసిస్టెంట్ లెవెల్ 6, 35,400 టు 1,12,400 రీజనల్ ఆఫీస్ బెంగళూరులో వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ 2 లెవెల్ 5, 4th లెవెల్, ఇది ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేయబడింది. 25,500 టు 81,100 హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో వర్క్ చేయాలి. ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ లెవెల్ 4, దీనికి కూడా 25,500 టు 81,100 హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ అండి. జూనియర్ క్లర్క్ 1 లెవెల్ 2, 90,900 టు 60,200 హెడ్ ఆఫీస్ ఢిల్లీలో వర్క్ చేయాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది ఓబీసీ 18,000 టు 56,900 హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ. పై 11 టైప్స్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ 12 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 12 ఉద్యోగాల్లో మీరు దేనిలో చేరినా కూడా హ్యాపీగా ఉంటారు. దీని నోటిఫికేషన్ ఆగస్ట్ 17 వచ్చింది. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 16. ఇది ఆన్లైన్లో టీబీసీ పద్ధతిలో కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసిన తర్వాత ఈ పైన పేర్కొనబడినటువంటి అడ్రస్కి వీటిని పంపించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్. దీనికి మనం ఈ అర్హతలు ఉన్నవారు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. వెంటనే మీరు 10వ తరగతి పాస్ అయినా, ఇంటర్మీడియట్ పూర్తయినా, ఐటీఐ క్వాలిఫై అయినా, డిప్లొమా జర్నలిజం చేసిన, జనరల్ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఎంబీఎస్సీ ఏదైనా డిగ్రీనే గుర్తుపెట్టుకోండి. బీటెక్ కూడా ఒక డిగ్రీ, ఆ డిగ్రీ చేసిన, లేదా పీజీ ఉత్తీర్ణులైనా, మీరు ఏపీజీ ఉత్తీర్ణులైనా దీనికి ఎలిజిబుల్ కనుక మీరు వెంటనే సాహిత్య అకాడమీ ఇచ్చినటువంటి ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మరిన్ని ఉద్యోగ అవకాశాలతో మీ ముందుకు వస్తాను. మీ కూరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్.